సమూయేలు వాస్తవంగా ఎవరో తెలుసా? కోరహు వంశానికి చెందినవాడు. సమూయేలు అంత గొప్ప ప్రవక్తగా విరాజలటానికి కారణం చరిత్రలో నుంచి ఒక పాఠం. తల్లి చెప్పింది, నాన్న ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం ఉందా? ఉంది మమ్మీ. బలిపీఠం మీద బలులు అర్పిస్తారా? అర్పిస్తారు మమ్మీ. బలిపీఠం పైన ఏవైనా రేకు నువ్వు చూసావా? చూశాను మమ్మీ, ఒక రేకు ఉంది, ఇట్లా పైన రేకు. ఆ రేకు ఎందుకు ఏర్పడిందో తెలుసా? నీ పితరుడు కోరహు ఉన్నాడు, మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, ఏం దేవుడు మమ్మల్ని పిలవలేదా, మేం పాస్టర్లం కాదని వాళ్ళంతటా వాళ్ళే దోపార్తులు అర్పించడానికి వస్తే భూమి నెరవిడిచి 250 మందిని మింగేసింది. వాళ్ళు తీసుకొచ్చిన దోపార్తుల్ని ఏం చేశాడో తెలుసా మోషే? వాటిని కరిగించి ఇత్తడి రేకుగా చేసి బలిపీఠం పైన ఆ ఇత్తడి రేకు నుంచారు. నాన్నా, ఆ ఇత్తడి రేకు చూసినప్పుడల్లా నేను కోరహులాగా బ్రతకూడదయ్యా, మోషేలాగా బ్రతకాలనుకో. నేను కోరహులాగా బ్రతకూడదయ్యా, చూడాలి నా వైపు. నేను కోరహులాగా బ్రతకూడదయ్యా, అహరోన్లాగా బ్రతకాలి. అదుగో చూడు చూడు చూడు. ఆ ఎత్తడి రేకును చూసి ఒక పాఠం నేర్చుకొని రోజు తల్లి చెప్తూ ఉండేది. దుర్మార్గంగా కోరహు ప్రవర్తించడాన్ని బట్టే భూమి నెరవిడిచి వాళ్ళని మింగేసింది. బాబు, మీ బ్రతుకులు అలా కాకుండా ఉండునట్లుగా చరిత్రలో నుంచి పాఠాలు నేర్చుకోండి అని పిల్లలకు ఆ కుమారుడికి తల్లి పాఠం నేర్పింది. ఆ పాఠంలో నుండి, ఆ చరిత్రలో నుండి సమూయేలు పాఠం నేర్చుకొని పితరులు చేసిన తప్పు తాను చేయకుండా జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నాడు. చెక్కు చెదరని విశ్వాసం, చెక్కు చెదరని భక్తి, అనామకుడైన సమూయేలు అందలమెక్కేటట్లుగా దేవుడు కృప చూపించాడు.